ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు 1వ సంఖ్యలో పుట్టిన వారి కిందకి వస్తారు. 1వ నెంబరు గలవారు ఆకారం గురించి చూసుకున్నట్లయితే మధ్య రకమైన ఎత్తుగలవారుగా ఉంటారు. పొడవైన భుజాలు, ఎత్తైన నొసట వారికి ఉంటాయి. వెంట్రుకలు ప్రకాశవంతంగా మెరుస్తూ దళసరిగా ఉంటాయి. చక్కగా ధనుసు వలె వంపులు తిరిగిన కనుబొమ్మలు, గట్టిగా ఉన్న పళ్ళ వరస వీరికి ఉంటాయి. వీరి యొక్క గుణగణాల గురించి చూసుకున్నట్లయితే సింహం వంటి పౌరుషం, ధైర్యం కలవారు. తమ మనోభావాలను, లక్ష్యాలను వదిలిపెట్టని పట్టుదల స్వభావం కలవారు. వీరు ఇతరులకి తాము అణిగి ఉండటం కంటే తమకే ఇతరులు అణిగి ఉండాలనే చిత్తవృత్తి కలవారు. అన్నిటి యందును తామే ముఖ్య పాత్ర వహించే సమర్థత కలవారు. కన్నా స్వతంత్ర జీవితం గడపటంలోనే వీరికి ప్రీతి ఎక్కువ. వీరు ఎక్కువగా మాట్లాడే స్వభావం కలవారు కాదు. అయినప్పటికీ మాట్లాడవలసి వస్తే భావపుష్టితో చలోక్తిగా హాస్యరసపూరితంగా మాట్లాడేవారు. వీరికి చక్కటి సరళి ఉంటుంది. వీరిని సకల కళా ప్రపూర్ణలు అనవచ్చు. అంటే ఏ కళనైనా ఏ విద్యనైనా త్వరలో నేర్చుకునే నైపుణ్యం, ఉత్సాహము వీరికి ఉంటుంది. పరాయి వారి సుఖ దుఃఖాలను చూసే ఇట్టే కరిగిపోయేవారు. వీరి యొక్క హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. కల్లా కపటం లేకుండా అందరితోనూ అన్యోన్యంగా వ్యవహరిస్తారు. దేనిని కూడా రహస్యమని వీరి మనసులో దాచిపెట్టుకోలేకుండా ఇతరులకి ఇట్టే చెప్పివేస్తారు. తాము చేసిన తప్పును, ఒప్పును ఇతరులకి చెబుతూ ఎప్పుడు హృదయాన్ని చాలా స్వచ్ఛంగా పెట్టుకోవాలనే ప్రయత్నంతో ఇలాంటి నిష్కలంక స్వభావాలు అవటం వలన టక్కర్లో మోసగాళ్లంటే వారికి గిట్టదు. తమకు సహాయం చేయాలని కోరుతూ ఇతరుల దగ్గరికి వెళ్ళటం వీరికి చేతకాని పని. కానీ వీరి పరిస్థితి కనిపెట్టి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తారు. తెల్ల వస్త్రాలు ధరించడం అంటే వీరికి ఎక్కువ ఆశ. జన సమూహంలో కంటే ఏకాంతంలో ఉండటం అంటే వీరికి ఎక్కువ ప్రీతి. రాత్రిపూట ముందుగా పడకకు వెళ్ళడం అంటే వీరికి పట్టదు. ఎప్పుడైనా ఎక్కువ నిద్రపోతే కాలం వ్యర్థమైపోయిందని చింతించేవారు వీరు. ప్రయాణాలు చేయటం అంటేనే కొండలు, అడవులు, సెలయేళ్లు వంటి ప్రకృతి దృశ్యాలను చూడటం అంటేనే వీరికి మక్కువ ఎక్కువ. వీరి యొక్క దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దాంపత్య జీవితం వీరికి కొంచెం ఆలస్యంగానే వివాహం జరుగుతుంది. వీరి కుటుంబం జీవితం అంతగా ఆనందకరంగా ఉండదు. సదా సర్వకాలము దంపతుల మధ్య ఏదో ఒక విధమైన తగాదాలు, పోట్లాటలతో జీవితం గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 1 సంఖ్య వారికి 1 సంఖ్య వారే భార్యగానో భర్తగానో కుదిరి ఉంటే పై చెప్పిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అంచేత 1 సంఖ్య వారితో దాంపత్యం కుదిరించుకోకుండా చూచుకోవాలని సంఖ్యాశాస్త్రం హెచ్చరిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండదు. ఎప్పుడూ డబ్బులకై పాటలు పడుతూ కొరతలు తీర్చుకోలేక బాధలు పడుతూ ఉంటూనే ఉంటారు. అవసరానికి పనికి వచ్చే రీతిలో వీరి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బులు చేరి ఉండవు. కానీ ఆర్థిక సౌష్ఠవం కంటే దైవానుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుంది. జీవితాంతంలో వీరు ఒకంత సుఖాలను అనుభవిస్తారు. అంటే సుమారు 40 ఏండ్లకు పైబడిన తర్వాతనే వీరికి ఉద్యోగంలో లేదా వృత్తి వ్యాపారాలలో స్థిరత ఏర్పడుతుంది. అంతవరకు ఒకమైన నిలకడలేని జీవితమే కొనసాగుతుంది. ఇక వీరి యొక్క ఆరోగ్యం కనుక చూసుకున్నట్లయితే 1 సంఖ్య వారు ఆహార విషయంలో ముందు జాగ్రత్త కలవారు. అందువల్ల వీరిని కడుపు నొప్పి వంటి ఉదర రోగాలు అంతగా బాధించవు. అయినా వీరిలో పలువురు ఛాతీ నొప్పులతో బాధలు పడుతూ ఉంటారు. అంతేకాక వాతాపిత శ్లేషాలను, త్రిధాతువులలో పైత్యానికి సంబంధించిన రోగాలు, ఉష్ణ బాధలు వీరికి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. ఈ 1 సంఖ్య వారికి కంటి చూపు బాగుండటం అరుదు. వీరిలో చాలామంది పిన్న వయసులోనే కండ్ల జోళ్లకి తగిలించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. వీరి యొక్క వృత్తి వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే 1 సంఖ్య వారు కొలువులో ఉంటే
ఆఫీసు మేనేజర్లుగా కానీ, ఐఏఎస్ ఆఫీసర్ వంటి గొప్ప అధికారులుగా రాణించేవారి కానీ, ధార్మిక సంస్థల యొక్క ట్రస్టీలుగా కానీ, ఇంకా ఎక్కువ అధికారం కల ఒక పదవిలో కానీ ఉంటారు. వీరి ఉద్యోగాలు ప్రత్యక్షంగా గవర్నమెంట్ ఉద్యోగాలుగా లేదా గవర్నమెంట్లో ఎక్కువ సంబంధం పెట్టుకున్నవిగా ఉంటాయి.